ఒంగోలు రూరల్ మండల కార్యాలయానికి రూరల్ మండలం కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి ఎండ తీవ్రతకు ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళ సదుపాయాన్ని భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు కూలింగ్ వాటర్ కూలర్, వాటర్ బబుల్స్ నోటీస్ బోర్డులు మంగళవారం ఉదయం భగీరథ సిబ్బంది ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ మండల కార్యాలయం సిబ్బంది భగీరథ కెమికల్స్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పర్సనల్ మేనేజర్ శ్రీరామ్ శర్మ, మండవ సునీల్ కుమార్, పెండ్యాల శ్రీనివాస్ చౌదరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇది ఒంగోలు రూరల్ తహసీల్దార్ వారి కార్యాలయం. మాకు అర్బన్ మండలం నుంచి ఒంగోలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం డివియేషన్ అయింది, సపరేట్గా విభజన జరిగింది. కానీ నాటి నుంచి కూడా మాకు కొద్దిగా కొన్ని సౌకర్యాలు తక్కువగానే ఉన్నాయి. దానిలో భాగంగా మాకు నీటి సదుపాయం అంటే మంచినీళ్ళు అనేది కాస్త తక్కువగా ఉంది. మేము బయట కొనుక్కొచ్చుకుంటున్నాం. అయితే ఈ ఎండాకాలంలో కూడా మాకు చాలా విపరీతంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మాకు కానీ ఇక్కడ కార్యాలయానికి వచ్చే ప్రజలకు కానీ మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఉద్దేశంతో, సదుద్దేశంతో తెలిసిన వాళ్ళైనటువంటి వాళ్ళని భగీరథ కెమికల్స్ వాళ్ళని కోరితే వారు వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఖరీదైనటువంటి మాకు 96,000 రూపాయలతోటి సుమారుగా ఖర్చుతోటి మాకు ఒక ఫ్రిడ్జ్ను డొనేట్ చేయడం జరిగింది. వారికి ఈ మూలకంగా ఈరోజు దాన్ని ప్రారంభిస్తూ మా తహసీల్దార్ కార్యాలయము, నేను సిబ్బంది తరఫున అందరికీ కూడా కెమికల్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఈ సౌకర్యం ప్రజలకి కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటారు. మరొక మాట థ్యాంక్ యూ. భగీరథ ఇండస్ట్రీ తరఫున మన ఒంగోలు ఎంఆర్ఓ ఆఫీస్లో వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భగీరథ కెమికల్స్ స్థాపించిన దగ్గర నుంచి కంపెనీ CEO సింగవరపు కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి సింగవరపు చంద్రశేఖరరావు గారు ఈరోజు CEOగా ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి డైరెక్టర్గా లింగమనేని వెంకటరామయ్య గారు మా అందరికీ ప్రతి ఆఫీసులో ఏదైనా అవసరాలు ఉన్నా అతనే చూస్తున్నాడు. ఈ భగీరథ కెమికల్స్ వాళ్ళు ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేయడానికి ముందుగా ఉన్నారు. మొన్న గతంలో కరోనా టైంలో కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మొన్న ముంతా తుఫాన్ అప్పుడు కూడా వాళ్ళు ప్రజలకి చాలా సేవా కార్యక్రమం అందించారు. అలాగే భగీరథ ఇండస్ట్రీ తరఫున ఇప్పుడు వాటర్ డిస్పెన్సర్తో పాటు రేపు మళ్ళీ 2 రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ అలాగే ఎంఆర్ ఆఫీస్లో ఒక 2 లక్షల రూపాయల ఖర్చుతో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా మున్సిపల్ ఆఫీస్లో ఎంఈ గారికి MHO గారి రూమ్లో వాటర్ డిస్పెన్సర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుగా ఉన్న మా డైరెక్టర్ లింగమనేని వెంకటరామయ్య గారికి మేము ధన్యవాదాలు తెలుపుతాం.